విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక రావి నారాయణరెడ్డి భవన్లో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెల జోసెఫ్లు పాల్గొన్నారు. ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో ఫీజులను తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుకు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యా సంస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న జరిగే విద్యా సంస్థల బంద్లో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని మద్దతు తెలియజేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పొంగంటి రాజేష్, వికాస్, తిరుపతి, విష్ణు, హర్షవర్ధన్, నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల జూలై 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను ప్రకటించడం జరిగింది. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు మరియు ప్రభుత్వ విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ బంద్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేటు పాఠశాలలో కానీ కార్పొరేటివ్ పాఠశాలలో ఫీజులను తగ్గించాలని, ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యాన్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా వస్తున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం జరిగింది. మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు విద్యారంగ సమస్యలు కనీసం కొంతైనా కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా శాసన మండలిలో మరి విద్యకు సంబంధించి కనీసం రాష్ట్ర బడ్జెట్లో 15% కేటాయించమంటే 30% కేటాయించమంటే కనీసం 10% కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇలా అయితే విద్యా సంస్థలు ఏ విధంగా బాగుపడతాయి? ఇలా అయితే విద్యా సంస్థలలో విద్యార్థులకు మౌలిక వసతులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మేము విద్యార్థి సంఘాల తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. జూలై 23వ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విద్యా సంస్థల డిమాండ్లు ఏంటి అంటే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడ్డ కాడి నుంచి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా విద్యాశాఖ మంత్రిని కూడా ఇప్పటి వరకు కూడా నియమించలేదు. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నా కూడా ఇప్పటికి కూడా రిలీజ్ చేయకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలలోకి పోయేటప్పుడు సర్టిఫికెట్లు కూడా కాలేజీ యాజమాన్యాలు కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల జరగబోయే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాల విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని విద్యా సంస్థల అధినేతలను, అదేవిధంగా విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను కోరుతున్నాము. ఈ బంద్ను ఎందుకోసం చేయాలనంటే, ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ను విడుదల చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయబోతుంది. అదేవిధంగా ఈ ఇన్రోలు విద్యాశాఖ అధికారి కూడా లేకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ విద్యారంగ సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది.